హాయ్ అండి, ఈరోజు నేను పెసలు గుగ్గుళ్ళు అయితే చేయబోతున్నానండి. ఫస్ట్ అయితే పెసల్ని బాగా కడుక్కొనేసి ఒక 6 గంటల సేపు అయితే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొనేసి ఇంకా కుక్కర్కి అయితే వేసేసుకోవాలి. ఒక గ్లాస్ పెసలుకి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి. వేసుకొని ఇంకా సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఇంకా 2 విజిల్స్ అయితే ఇవ్వాలండి. అంతే బాగా ఉడికిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇంకా పోపు వేసేసుకోవాలండి. ఈ రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయండి. డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా ఉపయోగం అండి. ఇంకంతే అండి. ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా పసుపు అయితే వేసేసుకోవాలండి. పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవి ఇంకా ఈ గుగ్గులని కారం పొడి, ఉప్పు, అలాగే చాట్ మసాలా, లెమన్ పిండుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అంతా కలిసిన ఒక 5 మినిట్స్లో అయితే చేసేయచ్చండి. చాలా ఈజీ, అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే ట్రై చేయండి. ఇంకా అంతేనండి. పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గుగ్గిళ్ళు అనేటివి వేసేసి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 సెకండ్స్ అనేది వేడికి ఉంచాలండి. అంతే, బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఇంకా అయిపోయింది. చాలా ఈజీ అండి. సాల్ట్ ఒకసారి టేస్ట్ అయితే చూసుకోవాలి. అంతే, ఇంకా చాలా ఈజీ. ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.